అసలు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒక్కటే అమ్మా, ఉద్యోగులు. తెలంగాణ ఉద్యోగులు అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ బాగుపడుతుందంటే మా సమస్య కాదు, మా ఉద్యోగుల గురించి, మా జీతాల గురించి కాదు, తెలంగాణ జీవితాల గురించి అని త్యాగం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళను అవమానపరిచేటట్లు, వాళ్ళకు వచ్చే హక్కులు వాళ్ళకి ఇవ్వకుండా, ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఫ్రీ ఇస్తున్నట్లు ప్రజల ముందర దోషులుగా నిలబెట్టేట్టు చేయడం మాకు బాధ కలిగింది. అందుకే ఈరోజు మేము ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం, రాష్ట్ర సాధనలో అగ్రభాగం ఉన్నాం. తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి కాంగ్రెస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని పొలిటికల్ పార్టీ ఉన్న దానికి మేము చైర్మన్లుగా, కో చైర్మన్లుగా, కన్వీనర్గా ఉండి రాష్ట్ర సాధన ముందు ఉన్నటువంటి వాళ్ళం మేము. మా హక్కుల గురించి కాదు, తెలంగాణ హక్కుల గురించి కొట్లాడే వాళ్ళం మేము. ఇవాళ మా ఎంప్లాయీస్ అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఖచ్చితంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాలి. వాళ్ళ డబ్బులు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇమీడియట్ డబ్బులు రిలీజ్ చేయాలి. 5 డిఏలు ఇవ్వాలి. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తెస్తామన్నారు, అది కూడా తేవాలి. ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు ఇట్లా బతకాలి. ఉద్యోగులు 40 ఏళ్ళు పనిచేసి చేత కాదు వాడు రిటైర్ అయిన తర్వాత మొత్తం రక్తం ధారపోసి రిటైర్ అయినాక ఎట్లా బతకాలా? ఆనాడు కొన్ని విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వచ్చింది. ఇలా మీరు ఇస్తామన్నారు, దాన్ని కూడా తేవాలి. మరి రేవంత్ రెడ్డి గారు చూసేమో కరాఖండిగా మా దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర డబ్బులు ముట్టట్లేదు, అప్పు కూడా ముట్టట్లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు మీ డిమాండ్ తీరుస్తారని మీకు అనిపిస్తుందా? అమ్మా, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలో తెచ్చిన వాళ్ళం మేము. విన్నామమ్మా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కొట్లాడినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళందరూ మాతో పాటు ఉన్నాయి. అందరి పొలిటికల్ పార్టీలో తెలంగాణకు అనుకూల అందరిని కలిపి ఉద్యోగాలను పక్కకు పెట్టి మమ్మల్ని జైల్లో కూడా పెట్టారు. జైళ్ళల్లో పోయి కూడా వచ్చినాం, కానీ భయపడలే. అవే సాధించినాం మేము. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించో, తెలంగాణ అనేది అసెంబ్లీలో మాట్లాడితే కూడా మాట్లాడదాని సందర్భంలో మేము కొట్లాడిన బయట. ఈ ప్రభుత్వం తీర్చకపోతే అది లెక్కనమ్మా. ఎట్లా తీర్చాలో మేము తీర్పిస్తాం, ఎట్లా ఒప్పియాలని అట్లా ఒప్పిస్తాం. పర్సనల్ కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తాం, చీఫ్ సెక్రటరీ కలుస్తాం, గవర్నర్ కలుస్తాం. వినకపోతే ఖచ్చితంగా మేము సంఘ నాయకులతో మాట్లాడి, ఉద్యోగులతో మాట్లాడి ఏ రకంగా చేయాలో తీరుతాం ఖచ్చితంగా. ఒకప్పుడు మీరు ఎంప్లాయీస్, కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ అయ్యారు కదా, మరి మీరు కోఆర్డినేషన్ కమిటీ పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది? ఇది కోఆర్డినేషన్ కమిటీ తెలంగాణను ఎవరు కించపరిచినా, తెలంగాణను ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ఉద్యోగులు ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరినో డిగ్రేడ్ చేసి మాట్లాడినా ఖచ్చితంగా ఈ కమిటీ అనేది ఉంటుంది.